హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు పరోటా చేశానండి. చాలా బాగా వచ్చింది. గోధుమ పిండితో ఇంట్లోనే చక్కగా హోటల్లో చేసుకునే విధంగానే మనము రుచిగా చేసుకోవచ్చండి. ఈ యొక్క పరోటా ఎలా వచ్చిందో చూడండి. పొరలు పొరలుగా ఎంత బాగా వచ్చింది కదా. ఇక ఆలస్యం ఎందుకు, ఈ పరోటా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక చూసేద్దామా. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండి వేసుకున్నాను. ఈ గోధుమ పిండిలో 1/2 టీ స్పూన్ చక్కెర వేసుకున్నానండి. తప్పకుండా పరోటాలో చక్కెర వేస్తారు. ఆ తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, తగినంత సాల్ట్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దీన్ని ఇలాగ బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము చపాతీ పిండికి మనం ఎలా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటామో దీన్ని కూడా అలాగే కలుపుకోవాలి. ఇలా కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని బాగా మనము కలుపుకోవాలండి. చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని మనం మర్దన చేస్తున్నట్టు కలుపుకున్నట్లయితే పరోటాలు చాలా స్మూత్గా వస్తాయి, పొరలు కూడా బాగా వస్తాయండి. ఇందులో చూపించినట్టుగా బాగా మెత్తగా మర్దన చేస్తున్నట్టు కలపాలి. చూసారా ఫ్రెండ్స్, పిండి ముద్దను ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని చేతిలోకి మళ్ళా ఆ పిండినంతటికి ఆయిల్ పట్టించి ఇప్పుడు ఈ గిన్నె మీద మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. పిండిని ఇలా నానబెట్టి పెట్టుకోవడం వల్ల మనకు పరోటాలు చాలా స్మూత్గా వస్తాయండి. చూసారా, ఇప్పుడు నేను 15 నిమిషాల తర్వాత ఈ యొక్క పిండి ముద్దను తీసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం పరోటాలు తయారు చేసుకుందాం. నాకు ఇక్కడ నేను తీసుకున్న పిండి మిశ్రమాన్ని బట్టి 3 పరోటాలు అవుతాయండి. ఇప్పుడు ఈ పిండిని నేను చాకుతో ఇలాగా 3 భాగాలు తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బండ మీద కొద్దిగా గోధుమ పిండి వేసుకుని చపాతీ చేసుకోవాలండి. ఎంత పల్చగా, ఎంత వెడల్పుగా చపాతీ మనం చేసుకున్నట్లయితే పరోటా అంత పొరలుగా మనకు వస్తుంది. చూపించిన విధంగా మీరు ట్రై చేయండి. ఇలా వీలైనంత పల్చగా పెద్దగా చేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, చూపించిన విధంగా ఇలా వెడల్పుగా చపాతీని మనము రెడీ చేసి పెట్టుకోవాలి. దీని మీద ఇప్పుడు ఆయిల్ వేస్తున్నానండి. ఇలా కొద్దిగా దీనికి ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ ఎక్కువ వేస్తుంది అని అనుకోవద్దండి. పరోటాలో ఆయిల్ ఉంటేనే మనకు పరోటా పొరలుగా రావడానికి అవకాశం ఉంటుంది. మనం ఆయిల్ వేయకపోతే మాత్రం పొరలు రావు. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకుని దీని అంతటిని బ్రష్తోనైనా సరే, చేతితోనైనా సరే బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ అంతా మనం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చాకు సహాయంతోనైనా సరే, నేనైతే ఇక్కడ వెరైటీగా ఒక టెక్నిక్ యూస్ చేస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, నేను ఉపయోగించిన టెక్నిక్ అనమాట ఇది. ఈ మూత సహాయంతో ఈ పరోటానంతటిని కూడా చక్కగా సన్నగా కూడా మనం కట్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ నచ్చితే ఇది ట్రై చేయండి, లేదా మీకు చాకుతోనే ఈజీ అనిపిస్తే చాకైనా ట్రై చేయొచ్చు. వీడియోలో చూపించిన విధంగా ఇలాగ సన్నగా మనం కట్ చేసుకోవాలండి. మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను. ఎక్కడెక్కడైతే పెద్దగా రిబ్బన్స్ లా కనిపిస్తున్నాయో దాని మీద మళ్ళీ నేను ఈ మూత సహాయంతో కట్ చేస్తున్నాను. ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇలా మూత సహాయంతోనే ఇదంతటిని కూడా ఒక దగ్గరికి చేర్చుకోవాలన్నమాట. చేర్చుకొని దాని మీద మరలా కొద్దిగా ఆయిల్ రాసి మనం చుట్టలాగా దీన్ని చుట్టి పెట్టుకోవాలి. ఈ విధంగా మిగతా పిండి ముద్దల్ని కూడా మనము రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, రెండవది కూడా నేను చేస్తున్నాను. ఇలాగా సన్నగా మనం వీలైనంత మట్టుకు మనం రిబ్బన్స్ లాగా, అంటే చిన్న నూడిల్స్ లాగా కట్ చేసుకొని, చూసారు కదా ఫ్రెండ్స్, ఆ మూత సహాయంతో నేను ఎంత సన్నగా కట్ చేసుకున్నానో. చాలామంది బేకరీస్లో కానీ పరోటాలు హోటల్స్లో తయారు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే పిజ్జా కటర్ అని దొరుకుతుందండి. దాంతో వాళ్ళు వీలైనంత మట్టుకు సన్నగా కట్ చేస్తారు. మనకు పిజ్జా కటర్ లేదని బాధపడాల్సిన అవసరం లేదు. ఈ మూత సహాయంతోనే మనం చాలా సన్నగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పొడిపిండి వేసుకొని మనం చుట్టి పెట్టుకున్నటువంటి ఆ పరాటాలని ఎలా ప్రెస్ చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ చేతితో అలా ప్రెస్ చేసుకొని మనము చపాతీ కర్ర తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ చేయకూడదండి. ఎందుకంటే ఈ పొరలు అన్నవి అతుక్కుపోతాయి. చాలా లైట్గా చూపిస్తున్న విధంగా, మరీ పల్చగా కాకుండా అలాగని మందంగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా పరాటాలన్నింటినీ కూడా మనము ఒత్తి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని
పెనం పెట్టుకుంటున్నాను. పెనం బాగా హీట్ ఎక్కాలండి. పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాతనే మనము ఈ పరోటాలని కాల్చుకోవాలి. పెనం హీట్ ఎక్కిన తర్వాత నేను పరోటా వేసుకుంటున్నానండి. ఇక్కడ మీడియం ఫ్లేమ్లో మంటను ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, అలాగని సిమ్లో ఉండకూడదు. ఈ పరోటాని రెండు వైపులా నూనె వేయకుండా ఫస్ట్ కాల్చుకోవాలండి. ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు నేను ఆయిల్ వేసుకుంటున్నాను. చూస్తారా ఫ్రెండ్స్, చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఆయిల్ వేసుకొని మనము మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని నీట్గా కాల్చుకోవాలి. చూపిస్తున్న విధంగా చూసారా, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ పరోటాలని మనము కాల్చుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చాలామంది అనుకుంటారు పరోటాలు చాలా కష్టం అండి, పొరలు రావండి అనుకుంటూ ఉంటారు. తప్పకుండా ఈ మెథడ్ని ఫాలో అవ్వండి. మీకు కూడా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి, కాలుస్తూ ఉంటేనే మనకి పొరలు పొరలుగా కనపడుతుంది కదా. చూడండి, ఇలా బాగా కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పరోటాలన్నింటినీ కూడా మనం కాల్చి పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగా ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇవి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనము రెండు చేతులతో ఇలాగ వాటిని మనం కొట్టినట్టుగా అన్నప్పుడు చూసారా ఫ్రెండ్స్, ఎలా పొరలు పొరలుగా మనకి పరోటా వచ్చింది కదా. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి ఒక రెసిపీతో నేను మీ ముందుంటాను. నేను మీ ప్రసన్న.